లేకపోతే మీరు వీరుడు సూర్యుడు అని బిల్డప్ ఇచ్చారు. నిజంగా మీరు ఆ పాముతో ముచ్చట్లాడుతూ దాని మీద జోకులేస్తూ చేత్తో పట్టుకుంటే మా ఆయన చాలా గ్రేట్ అని ఫీల్ అయ్యి అందరికి బిల్డప్లు ఇచ్చాను. అది ఒరిజినల్ పాము అని తెలియక పట్టుకున్నానే. అంటే డూప్లికేట్ పాములు కూడా ఉంటాయా? దానికి ఇంత పెద్ద కూరలు ఉన్నాయే. పాములు పట్టేవాడి దగ్గర పాముకైతే దాని కూరలు పీకేస్తాడు కదా. అంటే అది పాములు పట్టుకునేవాడు వదిలిన పామని మీరెలా అనుకున్నారు? నువ్వు ఏదో ఇన్వెస్టిగేషన్ ఏం చేయకు. ఇవన్నీ కాదండి, మీరు ఆ పాముని పట్టుకోవాల్సిందే, నేను అందరికీ కటింగ్లు ఇవ్వాల్సిందే. నీ కటింగ్లు కాలిపోను, దాని జోలికి వెళ్తే నేను కాలిపోతానే. అవన్నీ నాకు తెలీదండి. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో మెగాస్టార్ గారు మెడలో స్టెథోస్కోప్ వేసుకుని స్టైల్గా నడుస్తారు చూసారా? ఆ స్టైల్లో మీరు ఆ పాముని మెడలో వేసుకుని గిరా గిరా తిరుగుతూ ఇంట్లో అందరి ముందు నడుస్తూ ఉంటే ఏమే ఆయన పట్టుకుంది స్టెథోస్కోపే. ఆయన మెగాస్టార్. నాకు ఇంకా ఇక్కడ ఏ స్టార్డమ్ లేదు. సర్పంచ్ మొగుడనే స్టార్డమ్ ఉంది కదా. నేను సర్పంచ్ మొగుడని నాకు తెలుసు, ఈ ఊళ్ళో జనానికి తెలుసు, కానీ ఆ పాముకు తెలియదు కదే. పట్టుకోగానే కసక్కని కాటేస్తే పుసుక్కన పోతాయి ప్రాణాలు. అయితే నా ముచ్చట తీర్చరా? దీన్ని ముచ్చటనరే, శాడిజం అంటారు. ఆ పామును పట్టుకోవడం నా వల్ల కాదు. నీ వల్ల ఏమవుతుందని పాముని పట్టడం అవుతూ శోభనం చేయడం అవుతుంది. ఓయ్ ఏంటి కొనుగుతున్నావు? ఏం లేదు. ఏదో అన్నావు, చెప్పు. ఏం లేదు. చెప్తావా చెప్పవా? చెప్తావా లేదా? చెప్తావా లేదా? ఏంటి మొహంలో కొత్త రియాక్షన్స్ కనిపిస్తున్నాయి? భయం పోయిందా? ఏం లేదు, ఏం లేదు. పద, పావును లోపలికి వస్తే ఇద్దరం ఎక్కడ ఇరుక్కుపోతాం. ఏమండి, నేనుండగా మీకే ఇబ్బంది రానివ్వ. ఈ గుండమ్మ అంటే ఈ రాముడి గుడికి గాలి గోపురం లెక్క. ఏ పిడుగైనా ముందు నన్ను దాటే మీ దగ్గరికి రావాలి. నన్ను నమ్మండి. ఇవన్నీ నాకు నచ్చు. పద పద. పాముని తీసుకొచ్చి అందర్నీ భయపెడతామనుకుంటే అందరితో పాటు నేను భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పాముని చూడగానే అందరూ ఎటువల్లటు జారుకున్నారు. మా దరిద్రుడేమైపోయాడు? పాముని పట్టుకోవడానికి లోపలే ఉండిపోయాడా? వాడికంత సినిమా ఉందా? అసలెక్కడున్నాడు వీడు? అక్కడేం చేస్తున్నారు? అమ్మ దీనమ్మ, ఇది నన్ను చూసేసింది. పావుకు భయపడి ఇక్కడ ఉన్నానంటే ప్రియ ముందు పరుగు పోతుంది. ఏదో ఒకలాగా మేనేజ్ చేద్దాం. ఉదయం పాము వచ్చినప్పటి నుంచి కనిపించలేదు. ఉదయం నుంచి ఇక్కడే ఉన్నా. ఎందుకు?
ఉష్ ఏంటి? షో! మీరిలా ఉష్ ఉష్ అంటే పామొచ్చి బుస్సు ఉంటుంది. స్తంభాన్ని ఎందుకు పట్టుకున్నావు? నువ్వు రా, నిన్ను పట్టుకుంటాను. పాము ఎక్కడుందా అని వెతుకుతున్నాను. ఏరియల్ వ్యూ. ఆ మీరు గూగుల్ మ్యాప్, ఏరియల్ వ్యూ. కిందకి రండి. పావును పట్టుకోవాలి కదే. మీరు పట్టుకుంటారా? ఎవరో ఒకరు పట్టుకుంటారు కదా. ముందు మీరు కిందకి రండి. ఎందుకు? పెళ్ళం ఇక్కడ భయపడి చేస్తూ ఉంటే మొగుడయ్యుండి మీరు తోడుగా ఉండక్కర్లేదా? ఆ రిస్క్ ఫ్యాక్టర్లో అయితే నా తోడు కావాలి, రొమాన్స్ లో అయితే నా తోడు అవసరం లేదు. ముందు కిందకి వస్తారా రారా? ఏ నన్ను పట్టుకున్నారేంటి? ఆ ఇందాక స్తంభాన్ని పట్టుకున్నానని ఫీల్ అయ్యావు కదా. పోదండి. ఆ పైనుంటే దగ్గరకు రమ్మన్నావు, దగ్గరకు వస్తే దూరంగా వెళ్ళమంటున్నావు. ఇక నీకు ఎలా ధైర్యం చెప్పాలి? అర్ధేచా కామేచా కామేచా కామేచా. కామేచా కామేచా అని చచ్చిపోకండి. టెన్షన్లు కూడా అదే ధ్యాస. పెళ్లిలో నేను చేసిన ప్రమాణ మంత్రం గుర్తు చేసుకుంటున్నాను. ఆ ఒక్క మాటే కాదు, ఇంకా చాలా మాటలున్నాయి. నా మైండ్ లో ఒకటి ఎందుకో ఫీడ్ అయిపోయిందే. దగ్గరకు రా, ఒకరికొకరు ధైర్యం చెప్పుకుందా. మిమ్మల్ని పిలవడం నాది తప్పు. ఛ! వెళ్ళిపోయిందేంటిది? మనకి పాత ప్లేసే కరెక్ట్. అంతంత కొమ్ము పెట్టుకుని కొంపగోడు లేని వాళ్ళ ఈ జాగారం ఏంటో. అయితే లోపలికెళ్ళక్క. ఆ నువ్వు చెప్పలేదని. ఏంటోదిరా, రామ్ గాడు వీరుడు సూర్యుడని చాలా డైలాగులు చెప్పా. వీడు చూస్తే గజగజ ఉనికిపోతున్నాడు. వీరుడికి చలేస్తుందా? భయం వేస్తుందిరా. అదే ఆశ్చర్యం వేస్తుందండి. నీకంత ఆశ్చర్యాన్ని కలిగించే పని నేనేం చేశానో? పాముని చేత్తో పట్టుకున్నారు, ముచ్చట పడుతూ ఆడారు. అదేదో పూనుకోవచ్చు అలా చేశానే. ఇప్పుడు అది తలుచుకుంటుంటేనే ఒళ్ళు జలదరించేస్తుంది. అసలే అది తాచుకోం, పగబడుతుంది అంటారు. ఆ సర్లే, పాము వచ్చింది కదని పనులు మానేసుకుంటావా, ఆచారాలు వదిలేసుకుంటావా? అమ్మా ప్రియా, ఏంటత్తయ్య? నువ్వు శివ ఎలాగోలాగో ధైర్యం తెచ్చుకుని రూమ్కి వెళ్ళి ఆ శోభన సంగతి చూడండి అబ్బా. అవును, పావు టెన్షన్ పడి అసలు టెన్షన్ మర్చిపోయాను. వెళ్దామా? పైకా మీకు అంతగా మాకు శోభనం జరిపించాలని కోరికగా ఉంటే ముందు మీరు లోపలికి వెళ్ళి మా రూమ్ డెకరేట్ చేసి పెట్టి పిలవండి. మీ పిలుపు వినిపిస్తే అప్పుడు లోపలికొస్తాం. ఆ నేనెలా వెళ్తాను పావుంటే? మరి మేమెలా వెళ్తాం? ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా మా నాగేశ్వరు వెళ్తుంది. నేనా? నువ్వే. మనం కాపురంకొచ్చిన కొత్తల్లో మా నత్త నీతో అనేదో లేదో గాని నాతో మాత్రం అనేది. మన నాగేశ్వరి ఎంత ధైర్యవంతురాలమ్మా, భయం అనే పదానికి అర్థమే తెలియదనేది. నువ్వెంత మునగ చెట్టెక్కించాలని చూసినా నేను పన్నక్క. ఆపు. మా నేనంటే నీకు ఇష్టమే కదా. ఆ అనుమానం ఇప్పుడెందుకు వచ్చిందిరా? బిడ్డ ఆకలితో ఉంటే ఏ తెల్లైనా ఏం చేస్తుంది? తెచ్చి అన్నం పెట్టాలి. నాకు ఆకలేస్తుందమ్మా. నాకు కూడా ఆకలేస్తోందిరా. కాకపోతే సిచ్యువేషన్ తెలిసి నువ్విలా బలవంత పెట్టడం న్యాయమా? అదేంటమ్మా, బిడ్డ ఆకలని చెప్తుంటే బోడి ప్రాణాల గురించి ఆలోచిస్తావు? వెళ్ళు. అవునక్క, నేను అన్నం వండుతుంటే నువ్వు కూరగాయలు కొద్దుగని పోదా. అమ్మో నాకు భయం అమ్మా, నేను రాను. చెప్పడం తేలికే, చేయటమే కష్టం. పావును లోపల పెట్టుకుని ప్రాణాల మీద ఆశన్న వాళ్ళెవరైనా లోపలికెళ్తారా? నేను వెళ్తాను. సై
నీకేమైనా పిచ్చి పట్టినా? లోపల పాము ఉంటే వెళ్తానంటావేంటి? మీరు ఆకలేస్తుందన్నారు కదా, అయితే మాత్రం ఇంట్లో వాళ్ళ ఆకలి తీర్చడం కోడలిగా నా బాధ్యత. కరెక్టే గాని రిస్క్ ఎందుకు లేదురా, బయట ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. ఇదేమైనా సిటీనా ఈ టైంలో ఏమైనా దొరకడానికి? అవును, వెళ్ళి వండుతానంటుందిగా, వెళ్ళనివ్వండి. అవునా, అయితే నువ్వు కూడా వదిలికి తోడుగా వెళ్ళు. అమ్మో, నాకు భయం. నాకెవరూ తోడు రావాల్సిన అవసరం లేదు, నేను వెళ్తాను. అయ్యో గీత, వద్దమ్మా. ఒక పూట తినకపోతే ఏమీ కాదులే. పర్వాలేదు అత్తయ్య. ఏయ్, పాము పాము. అమ్మ గీత, వదిరా, పాము. ఏ బయటికి రా, ఏ గుండు బయటికి రా. నాకు తెలిసినంత వరకు నేనే తప్పు చేయలేదు. ఇంట్లో అందరి ఆకలి చూడాల్సిన తల్లిని నేను. నీకు నేను భయపడను. నువ్వేం చేయాలనుకుంటే అది చేసుకో. ఏయ్, నీకేనా చెప్పేది? పాము. ఏంటిది? ఏంట్రా ఇది? ఏంట్రా, దోమలు కుడుతున్నాయని బాధేస్తుందా? మగాడిని చెప్పుకోవడానికి సిగ్గేస్తుందిరా. ఆడదయ్యండి వదిన ఒక్కరితో లోపలికెళ్ళి ధైర్యంగా, అది మన కోసం వంట చేస్తుంటే మగాళ్ళవయ్యుండి పిరికి వాళ్ళ బయట కూర్చుంటావా? ఏదైతే అదే అవుతుంది. వదిలికి తోడుగా నేను వెళ్తాను. లోపల పాముందండి. అయితే మీరు ఇక్కడ తొంగండి. ఏమండి? రే రామ్, నీ మూతి మీద ఉన్నది నాలగే మొలిచిన మీసం అయితే లోపలికి రా, లేకపోతే ఆడవాళ్ళతో కలిసి ఇక్కడ వెళ్తే నేను చూస్తూ ఉండాలా? ఆడొక్కడైనా మగాడు, నేను మగాడినే. రే రామ్, వాడితో భయంతో రెచ్చగొడితే నువ్వు వస్తావని రాయేసుంటాడు రా. ఆడు ఏమనుకుని పిలిచినా నేను మాత్రం వెళ్తాను. రామ్,
ఇప్పుడు నేను గాని లోపలికి వెళ్ళకపోతే టోటల్గా ఆ గీత హీరో అయిపోతుంది. అంతగా పాము నా దగ్గరికొస్తే ఆ గీతని అడ్డుపెట్టుకుని తప్పించుకోవచ్చు. నువ్వెక్కడికమ్మా? గీతేనా? నేను ఆ ఇంటి నుండి వచ్చిన ఆడపిల్లనేనండి. ఆ విషయం నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? ధైర్యం వచ్చింది. మీకు ధైర్యం ఉంటే రండి. నాగేశ్వరి, ఏంటక్కా? అందరూ లోపలికెళ్తే మనం పిరికివాళ్ళ ఇక్కడే ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఏముంది, మాచినేని లోకేశ్వరి, మాచినేని నాగేశ్వరి అంటూ తిప్పుకుంటూ తిరగడమే గాని వీళ్ళకి ధైర్యం లేదు అనుకుంటారు. ఇప్పుడు మనం వాళ్ళ చేత మాట అనిపించుకోవాలమ్మా? అనుకుంటే అనుకొని మన ప్రాణం కంటే ఎక్కువ. అది కాదమ్మా, ఇప్పుడే మన కోడలు మనకి కొద్దిగా విలువిస్తున్నారు. ఆ తర్వాత ఆ మాత్రమైనా విలువిస్తారా? వాళ్ళ ముందు పరువు పోతుంది కదా. లోపలికెళితే ప్రాణం పోతుంది కదక్కా. మనం ఏమనంత తెలుగు తక్కువ వాళ్ళమా? ఒకవేళ పాము వచ్చిందనుకో, ముందు వాళ్ళ దగ్గరికి వచ్చి తర్వాతే మన దగ్గరికి రావాలి కదా. వాళ్లతో పాటే ఉన్నట్టుగా ఉండి కాస్త దూరంగా జాగ్రత్తగా ఉందాం. తప్పదంటావా అక్క? తప్పదు. అయితే ముందు నువ్వు పదక్క. ముందు నన్నే పంపిస్తానంటావా? అంతే కదా మరి. దొంగ మొహం దాన. ఇద్దరం కలిసే వెళదాం పదమ్మా. ఆ, అత్తయ్య, అమ్మ గీత, పావు ఎక్కడా? పాము కదత్తయ్య, ఫ్లోర్ మీద నీళ్లున్నాయి, జారుతుందని చెప్తామని. Maka maka makosa, maka 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 makosa. Maka 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 makosa, maka maka ఓసిని, makosa. క్షణంలో ప్రాణాలు పైకుతున్నాయి కదే. వదిన కండగా నేనుంటాను, తెగిస్తాను, కాటేస్తే భరిస్తాను అని వీరుళ్ళ డైలాగులు చెప్పారు. ఏంటి పైకెక్కి కూర్చున్నారు? ఎమోషన్లో 100 అంటాం. పాము అంటే భయం ఉండదా ఏంటి మాకు? అత్తయ్య, ఏం కాదు, పాము ఇక్కడ లేదు. ముందు మీరందరూ దిగండి, వంట పూర్తవగానే వడ్డిస్తాను. మేము దిగవమ్మా. దిగితే టిక్కెట్లుంటాయన్న గ్యారంటీ లేదు. ఏమండి, మీరైనా దిగండి. ఏయ్ గుండు, ఏమండి అని అంత గట్టిగా రావాలా? పావుకి నేను ఎక్కడున్నా నన్ను హింటిస్తున్నావా? ఏయ్, ఎందుకే నవ్వుతున్నావు? ఆడవాళ్ళైనా మీకంటే అత్తయ్య వాళ్లే బెటర్ కదండి. మరి అంత హైటెక్ అరే. ఎవడికి తెలిసే? నువ్వు అరిచావు అంతే, కట్ చేస్తే ఇక్కడున్నాను. సర్లే, దిగండి. సమస్య లేదు. నేనున్నాను కదా. నేను ఉండాలి కదా. మరి ఆకలేస్తుందన్నారుగా, తినరా? బాక్స్ కట్టి ఇక్కడికే పంపించే బెటర్. అత్తయ్య, మీరు కూడా దిగండి. అక్క, అయ్యో, వదరా, వదరా, గీత, వదరా, పావు పక్కకెళ్ళు. వదరా. ఇలా రా. గుండుదానా, నీకు చెప్తుంటే వినపట్లేదా?
దీని ధైర్యం ఏంటక్క అర్థం కావడం లేదు. కళ్ళతో చూస్తుంటేనే మనకు వణుకు పుడుతుంది. ఇది కాళ్ళ దగ్గరకు వస్తున్నా బెదరడం లేదు.